ఫిఫ్త్ యూనిట్ పేపర్ బి అమ్మ. ఫిఫ్త్ యూనిట్ హైపర్బోలా అంటే తెలుగులో అతి పరావలయం. ఈ యూనిట్ నుంచి మనకి టోటల్ 6 మార్క్స్, అంటే 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్ 6 మార్క్స్ ఉంటాయి. చూడండి 5.1 ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. చూడండి 5.1.1 ఈక్వేషన్ ఆఫ్ ఏ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ అంటే ప్రామాణిక రూపంలో అతి పరావలయ సమీకరణం. ఇది ఎలిప్స్ ఉంది కమ్మా. ఎలిప్స్కి ఏంటి ఫార్ములా x² + a² + y² = 1. బట్ ఇదేంటంటే ఆపోజిట్గా ఉంటుంది, అంటే x² / a² - y² / b² = 1. ప్లస్ అయితేనేమో ఎలిప్స్, మైనస్ ఉంటే హైపర్బోలా. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది ఉందిగా ఈ లైన్ అనేది డైరెక్ట్రిక్స్, అండ్ ఆల్సో ఇది డైరెక్ట్రిక్స్. ఇదమ్మా ఇలా ఉంటుంది హైపర్బోలా. ఓకే, ఎస్ అనేది 4c, s' ఇక్కడ. ఓకే, ఏ డాష్ అనేవి వర్టిసెస్, b డాష్ కూడా, z డాష్ అనేవి వర్టెక్స్ మీద ఒక పాయింట్స్, c అనేది సెంటర్. చూడండి దాని స్వభావం ఎలా ఉంటుందో నేర్చుకుందాం. 5.1.2 ట్రేస్ ఆఫ్ ద కర్వ్ అంటే వక్రం స్వభావం. ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఈజ్ s = x² / a² - y² / b² - 1 = 0. -1 ఇటు వస్తే ఏమైందమ్మా +1, అంటే దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. చూడండి ఫస్ట్ది పుట్ y = 0 ఇన్ ఈక్వేషన్ 1, దెన్ వీ గెట్ x = ± a. y వాల్యూ 0 పెట్టుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా x = మనకేమొస్తుంది x² / a² = 1, అంటే x² = a², అంటే x = ± a వస్తుంది. దేర్ఫోర్ ద హైపర్బోలా కట్స్ ద x యాక్సిస్ ఎట్ a, 0 అండ్ a' - a, 0. ఓకే, చూడండి ఇది x యాక్సిస్, x యాక్సిస్ మీద a అంటే ఏందమ్మా a, 0, a' అంటే -a, 0 అనేది వస్తుంది. నెక్స్ట్ put x = 0 in equation 1, then we get y = ± (-b²). Does not exist in the Cartesian plane, hence the curve does not intersect the y axis. అంటే ఇప్పుడు ఇక్కడ x = 0 పెడితే ఇది వచ్చిందమ్మా, ఇప్పుడు సారీ y = 0 పెడితే ఇది కదా, x = 0 పెడితే ఇప్పుడు ఏమవుతుందమ్మా -y² b² = 1, అంటే y² = -b², అంటే y = ± (-b², అంటే y యాక్సిస్ అనేది టచ్ చేయదు. థర్డ్ది ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ మే బీ రిటర్న్ యాజ్ y = ±b/a √x² - a², దెన్ y is real if and only if x² - a² ≥ 0, if and only if x less than or equal -a or x greater than or equal to a అనేది వస్తుంది. నెక్స్ట్ for any value of x belonging or /-a, we have two values of y = ±b/a √x² - a² equal but opposite in sign. Therefore the curve is symmetric about the x axis. సిమెట్రిక్గా ఉంటుందమ్మా, అంటే ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఇది ఎలా అయితే ఉంటుందో ఇటు కూడా సేమ్గా ఉంటుంది x యాక్సిస్ మీద. నెక్స్ట్ పాయింట్, for each real y we have two values x = ±a/b √y² + b² equal but opposite in sign. Therefore the curve is symmetric about y axis. Therefore the curve consists of two symmetrical branches each extending to infinity in two directions. Okay, ఒకవేళ x వాల్యూ ±a/b అంటే అప్పుడు y యాక్సిస్ మీద ఇలా ఉంటుందమ్మా. నెక్స్ట్ 6th point, the a' along the x axis is called transverse axis of the hyperbola. b and b' are taken on y axis such that bc = b' c = b, that is equal to a √e² - 1. The b' is called the conjugate axis.
నోటీస్ దట్ ద కర్వ్ డస్ నాట్ మీట్ ఇట్స్ కాంజుగేట్ యాక్సిస్. అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే తిర్యక్ అక్షం, కాంజుగేట్ యాక్సిస్ అంటే సమిగ్మక్షం. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది ట్రాన్స్వర్స్ యాక్సిస్, వై యాక్సిస్ అయితే కాంజుగేట్ యాక్సిస్ అంటే సమిగ్మాక్షం. ఇదైతే తిర్యకక్షం, వై యాక్సిస్ అయితే సమిగ్మ అక్షం. ఇంగ్లీష్లో ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్. నెక్స్ట్ 7th point, as in the ellipse, the symmetry of the curve about its axis shown that it has two foci, s ae comma 0, s dash minus ae comma 0, two directions x equal to plus or minus a by e. 8th point, C is called the center of the hyperbola. It is the point of intersection of the transverse and conjugate axis. It can be shown that C bisects every chord of the hyperbola that passes through itself. Okay. Theorem చూడండమ్మా. The difference of the focal distances of any point on the hyperbola is constant. అంటే ఇది హైపర్బోలా అనుకుంటే కాన్స్టాంట్ అన్నాడమ్మా. చూడండి, టూ ఫోర్సెస్, ఇది హైపర్బోలా, పి అనేది పి ఈజ్ ఏ పాయింట్ ఆన్ హైపర్బోలా. సో ఎస్పికి ఎస్ డాష్ పికి మధ్య కాన్స్టాంట్ ఉండాలంట, స్థిరం. డిఫరెన్స్ అంటే ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి ఈక్వల్ టు 2a అనేది మనకు వస్తుంది. ఓకే. నోటేషన్స్ చూడండి. ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1. S1 అంటే x1 x1 బై ఏ స్క్వేర్ మైనస్ y1 బై బి స్క్వేర్ మైనస్ 1. S12 అంటే x1 x2 బై ఏ స్క్వేర్ మైనస్ y1 y2 బై బి స్క్వేర్ మైనస్ 1. S11 అంటే x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ 5th one definition, rectangular hyperbola. If in a hyperbola the length of the transverse axis 2a is equal to the length of the conjugate axis, the hyperbola is called a rectangular hyperbola. అంటే ఎక్స్ అక్షం మీద ఉన్నది వై అక్షం మీద ఉన్నది లెంత్ ఈక్వల్గా ఉంటే అది రెక్టాంగులర్ అంటే దీర్ఘ చతురస్ర అతిపరావలయం అంటారు. ఓకే. ఇట్స్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎందుకు? అప్పుడు ఏబీలు వాల్యూస్ సేమ్ కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని వస్తుంది. ఇన్ దిస్ కేస్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ఏదైనా సరే, ఏ ప్లేస్లో బీ పెట్టినా బీ ప్లేస్లో ఏ పెట్టినా, సో 2a స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2 అంటే ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ ఏమంటారంటే వాట్ ఈజ్ ద ఎక్సెంట్రిసిటీ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2, రూట్ 2 లేదా రూట్. ఓకే. నెక్స్ట్ చూడండి, therefore the eccentricity of a rectangular hyperbola is root 2. Next definition, auxiliary circle. The circle describes on the transverse axis of a hyperbola as diameter is called the auxiliary circle of the hyperbola. That is, auxiliary circle equation s equal 0 is x square plus y square equal to a square అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండమ్మా, పారామెట్రిక్ ఈక్వేషన్స్. x ఈక్వల్ టు ఏ సెక్ టీటా, వై ఈక్వల్ టు బీ ట్యాన్ టీటా, పారామెట్రిక్ ఈక్వేషన్స్. అదే ఎలిప్స్లో అయితే x ఈక్వల్ టు ఏ కాస్ టీటా, వై ఈక్వల్ టు బీ సైన్ టీటా కదమ్మా. సో పీ ఆఫ్ టీటా ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ సెక్ టీటా కామా బీ ట్యాన్ టీటా ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద హైపర్బోలా. ఓకే. నెక్స్ట్ కాంజుగేట్ హైపర్బోలా అంటే సమిగ్మ అతిపరావలయం. The hyperbola whose transverse and conjugate axes are respectively the conjugate and the transverse axis of a given hyperbola is called the conjugate hyperbola of the given hyperbola. That is, s dash equal to x square by a square minus y square by b square plus 1 equal to 0. అంటే ఇప్పుడు ఈ మామూలుగా అయితే ఇలా ఉంటుంది కదమ్మా, ఇది మామూలుగా హైపర్బోలా. అదే ఇలా రివర్స్ ఉంటే ఇది కాంజుగేట్ హైపర్బోలా. ఓకే. చూడండి, వేరే నెక్స్ట్ అర్థమవుతుంది.
వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద హైపర్బోలా. చూడండి, హైపర్బోలా, కాంజుగేట్ హైపర్బోలా. చూడండి, ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ 0. ఇదేంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ 0. ప్లస్ 1 ఇటు వస్తే ఏమైందమ్మా, -1. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇదేమో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు -1. ఓకే, చూడండి దానివి ఫిగర్స్ ఇలానే ఉంటాయమ్మా. సో ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏ డాష్. చూడండి, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇటైతే వై యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఇక్కడ ఏ అంటే 2a, ఇదేమైతే బీబీ అంటే 2b అనేది అవుతుంది. నెక్స్ట్ కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. వై యాక్సిస్ ఏముందమ్మా, ఎక్స్ ఈక్వల్ 0. అంటే కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ వై ఈక్వల్ టు 0 అనేది మనకు వస్తుంది. లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ అంటే ఇక్కడ 2b, ఇక్కడ b, ఇక్కడ b డాష్ 2b. అదే లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ అంటే 2a. ఎందుకు, ఇది ఏ డాష్, ఇది ఏ. ఓకే, కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ అంటే సి 0, 0, ఇది కూడా సి 0, 0. కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోసి అంటే ప్లస్ ఆర్ ఇది ఫోసిస్ అంటే ఎస్ డాష్ అమ్మ, ప్లస్ ఆర్ మైనస్. ఇదేమో ఏఈ 0, ఇదేమో -AE, 0 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ AE, 0. ఇక్కడ ఏమొస్తుందమ్మా, బీ ప్లేస్లో ఉంది కాబట్టి 0, BE. ఇదేమో 0, -BE వస్తుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 0, ప్లస్ ఆర్ మైనస్ BE. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ A/E. ఇదేమైతే వై ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ B/E. ఎక్సెంట్రిసిటీ మనకి ఎలిప్స్లో వచ్చేసి √A² మైనస్ B²/A². కానీ హైపర్బాలాకి వచ్చేసరికి ఇక్కడ ఏమైందమ్మా, ప్లస్. సేమ్ ఉంటుంది రెండింటికి. అక్కడేమో చేంజ్ అవుతుంది. అక్కడేమో ఫస్ట్ దానికి √A² మైనస్ B²/A² వస్తుంది. దేనికి, ఇది ఎలిప్స్కి. అదే కాంజుగేట్గా ఉన్నదైతే B² మైనస్ A²/B² అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ అన్నిటికీ సేమ్ ఉంటుంది, ఈకి ఈ డాష్కి. ఓకే, నెక్స్ట్ సెంటర్ నాట్ ఎట్ ఆరిజిన్ అంటే సెంటర్ 0, 0 కాకుండా H, K ఉంటే ఎలా ఉంటాయని చూద్దాం. హైపర్బోలా చూడండి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. కాంజుగేట్ హైపర్బోలా ఏమైంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు -1. చూడండి, అప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ వై ఈక్వల్ టు కే. ఇందాక y ఈక్వల్ 0 అమ్మ, ఇక్కడ x ఈక్వల్ టు హెచ్. లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ 2a, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ 2b. కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ x ఈక్వల్ టు హెచ్. కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ y ఈక్వల్ టు k. రివర్స్ అయినాయి. సో లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ 2b, ఇక్కడ లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ 2a. కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ H, K. ఇక్కడ కూడా కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ H, K. కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోసి ఈక్వల్ H ప్లస్ ఆర్ మైనస్ AE, K. ఇదైతే H, K ప్లస్ ఆర్ మైనస్ BE. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ అంటే x ఈక్వల్ టు H ప్లస్ ఆర్ మైనస్ A/B. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు K ప్లస్ ఆర్ మైనస్ B/E. ఎక్సెంట్రిసిటీ చూడండి, √A² ప్లస్ B²/A². ఇక్కడ A² ప్లస్ B²/A². సేమ్. ఓకే, అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. లాస్ట్ యూనిట్ అయిపోయాక కానిక్ సెక్షన్ అంటే ఇవన్నీ రాపిస్తాను ఒక టేబుల్లో. ఏంటేంటివి, పారాబోలాకి సంబంధించినవి, ఎలిప్స్కి సంబంధించినవి అండ్ హైపర్బోలాకి సంబంధించినవి అన్నీ రాపిస్తాను. ఫోసి ఏంటిది, ఇంకా డైరెక్ట్రిక్స్ ఏంటివి, ఇవన్నీ అన్నీ ఒకే టేబుల్లో వచ్చేటట్టు రాపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ అవుతుంది. ఓకే, ఇంకోటి చూడండి, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫర్ ద హైపర్బోలా x²/A² మైనస్ y²/B² ఈక్వల్ టు 1 ఆర్ L ఈక్వల్ టు AE, B²/A. L డాష్ ఈక్వల్ టు AE, మైనస్ B²/A. L1 అనేది అంటే అర్థం లాటస్ రెక్టమ్ అంటే ఇది కదమ్మా, ఇది L
డాష్. ఇలా గీసుకుంటే ఇది L1, ఇదేమో L1 డాష్. అంటే L అంటే ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, L డాష్ అంటే ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ, L1 అంటే మైనస్ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, L1 డాష్ అంటే మైనస్ ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ అనేది అవుతుంది. ఓకే, లాటస్ రెక్టమ్ అంటే అర్థమైందమ్మా, ఫోకస్ గుండా వెళ్ళే జా. ఓకే, నెక్స్ట్ నోట్. టు ఫైండ్ ద ఫోసీ సెంటర్ ఈక్వేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ ఎక్స్ట్రా ఫర్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా x square minus y square equal to a square or y square minus x square equal to a square. Replace b with a and e equal to root 2 in as the length of the transverse axis is equal to the length of the conjugate axis. Okay, next మనకి ఈ ఇయర్లో 5.2 అనేది డిలీట్ చేశారమ్మా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద హైపర్బోలా. బట్ మీకు ఎంసెట్ పరంగా కొంచెం ఈ బిట్స్ అంటే అర్థం ఫార్ములాస్ ఏమో యూజ్ అవుతాయి, రాసుకోండి. చూడండి, ఏ పాయింట్ P x1 y1 in the plane of the hyperbola s equals 0 lies inside the hyperbola, that is in the region not containing the center. If s11 greater than 0 lies outside, that is in the region containing the center. If s11 less than 0 and on the curve if s11 equals 0. Okay, next, the end of the lateral recta are ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ. అంటే లాటస్ రెక్టమ్ యొక్క ఎండ్స్ అమ్మ, ఇందాక రాయించాను నేను. అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ 2b స్క్వేర్ బై ఏ. సేమ్ అమ్మ, ఎలిప్స్కి సేమే. ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి, 2b స్క్వేర్ బై ఏ. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ P x1 y1 ఈజ్ s1 ఈక్వల్ 0. s1 అంటే అర్థమైందమ్మా, x1 by a square minus y1 by b square equal to 1. So the equation of the tangent at theta ఉన్నప్పుడు x by a cos theta, x by a sec theta minus y by b tan theta equal to 1. The equation of the normal at P x1 y1 is a square x by x1 minus b square y by y1 plus అనుకుంటా, a square x by x1 plus b square y by y1 equal to a square plus b square, which is always the case except at vertices. At vertices x axis is the normal. The equation of the normal at theta, ax by sec theta plus by tan theta equal to a square plus b square. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. టాంజెంట్ అనేది పీ పాయింట్ వద్ద ఎలా ఉంటుంది, టాంజెంట్ టీటా వద్ద ఎలా ఉంటుంది, నార్మల్ పీ పాయింట్ వద్ద ఎలా ఉంటుంది, నార్మల్ టీటా వద్ద ఎలా ఉంటుంది. చూడండి, టాంజెంట్ అనేది P x1 y1 వద్ద ఎలా ఉంటుందమ్మా, s1 ఈక్వల్ టు 0. అదే టీటా వద్ద అయితే x by a sec theta minus y by b tan theta ఈక్వల్ టు 1. అదే నార్మల్ P x1 y1 వద్ద ఎలా ఉంటుందమ్మా, ax by x1 plus by y1 a square x by x1 plus b square y by y1 equal to a square plus b square. theta వద్ద అయితే ax by sec theta plus by tan theta equal to a square plus b square ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ ఫార్ములాస్. ద కండిషన్ ఫర్ ఏ స్ట్రైట్ లైన్ y equal to mx plus c to be a tangent to the hyperbola s equal 0 is c square equal to a square m square minus b square. అంటే మామూలుగా అయితే పాయింట్ వద్ద టాంజెంట్ ఇలా ఉంటుందమ్మా. అదే లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో ఉన్నప్పుడు ఆ టాంజెంట్ కావడానికి ఫార్ములా ఏందమ్మా, c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. c స్క్వేర్ ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా ఇన్ స్లోప్ ఫార్మ్ మే టేకెన్ యాజ్ y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ c. అంటే ఏందమ్మా, ఇదేగా రూట్ అనేది ఇటు వస్తే దాని స్క్వేర్ అనేది ఇటు వస్తే రూట్ అవుతుంది కాబట్టి c ప్లస్ ఏం రాసినాం, y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్తానమ్మా. ఓకేనా, ఇంతవరకు నోట్స్ రాసేసుకోండి.